ఓకే సో దీన్ని మనం 15 minutes లో చూద్దాం రైట్ ఇక్కడ కట్ చేసింది రైట్ లైన్ చార్ట్కి వెళ్ళండి లైన్ చార్ట్కి వెళ్తే వేర్ ఇస్ ద బ్రేక్ ఆఫ్ సెక్షన్ ఎక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడ సో హియర్ ఇస్ ద చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ పాసిబుల్ yes or no ఇది మనకు సేవ్ చేస్తుంది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లేదు ఓకే ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఓకేనా ఎలా వస్తుంది లైన్ లో చూద్దాం చూడండి దిస్ ఇస్ ద చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దిస్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఇట్తో తీసుకోండి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఓకేనా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఎలా పడాలి స్పీడ్ రావాలి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చింది అనుకోండి ఆటోమేటిక్ ఆ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో మనకి ఎలాంటి తీస్తుంది 2 థింగ్స్ తీస్తుంది ఒకటి ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి దిస్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ ఏరియా ఓకేనా వై పైన ఫ్యాక్టర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది కదా ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఇది మేజర్ గా తీసుకోండి ఇదేమో ఈ టైం ఇంపల్స్ లో వచ్చింది ఇది రీప్లేస్మెంట్ లో వచ్చింది కదా ఇదంతా పవర్ఫుల్ ఉండదు ఇది తీసుకుంటే బెస్ట్ ఇది కూడా తీసుకోవచ్చు ఇది ఫ్రాక్టరల్ ఓకే ఎలా ఎలా కనబడుతుంది యు సీ ఇన్ లైన్ చార్ట్ చిన్న క్విక్ వచ్చింది సరా దిస్ ఇస్ ఆల్సో ఫ్రాక్టరల్ యు కెన్ టేక్ దిస్ ఆల్సో రైట్ గుడ్ ఇలా ఇది కరెక్ట్ తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ బిగ్ మూమెంట్ వచ్చి ఇక్కడ వచ్చింది సో నెక్స్ట్ ఇందులో మన హార్డ్ బ్లాక్ దిస్ ఇస్ ద ఎక్సలెంట్ ప్రాబ్లం ఫస్ట్ ఎంట్రీ ఓకేనా స్ట్రాంగ్ గా ఎక్కడ పెట్టచ్చు మనం హ్యాపీగా దీని పైన పెట్టుకుంటే ఒకవేళ ఇక్కడికి వచ్చినా ఇంకా చేసుకొని ఇక్కడికి మళ్ళీ వస్తుంది సో ప్రాఫిట్ లో ఉందనుకో దీని వెనకాల ఇక్కడ పెట్టుకోవాలి స్టాప్ లాస్ ఒకవేళ ఇట్లా వెనక్కి వచ్చినా ఇది వస్తుంది దెన్ ఇక్కడ నుంచి వచ్చి కిందికి వచ్చేస్తుంది దెన్ అగైన్ ఇట్ ఫార్మ్డ్ అనదర్ ఆర్డర్ బ్లాక్ హియర్ ఇంకా 5 minutes ఉందన్న చెప్పలేదు పైకి రావచ్చు ఇంకా పైకి ఇక్కడ రావాల్సిందే వచ్చి తీసుకోవాల్సిందే ఓకేనా సో ఇప్పుడు దిస్ ఏరియా ఇస్ మోస్ట్ పవర్ఫుల్ ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ ఆల్రెడీ 4 అవర్ జోన్ ఉంది మనకు ఆపోజిట్ మీరు చూస్తున్నారా దిస్ ఇస్ ద 4 అవర్ జోన్ కదా ఈ 4 అవర్ జోన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ 4 అవర్ జోన్ లో 15 మినిట్ జోన్ చూస్తున్నాం చూడండి వేర్ ఇస్ ద 15 మినిట్ జోన్ హియర్ ఇస్ ద 15 మినిట్ జోన్ yes సో అందుకని ఆ ప్లేస్కి వచ్చి టచ్ చేసుకొని రివర్స్ పోతుంది so this is for 4 hour plus 15 minutes got it so ఇక్కడ ఇది బ్రేక్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు ఒకవేళ అది బ్రేక్ చేసింది అనుకో వేర్ ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ కింద ఎక్కడ that's it okay this is the target number 2 రెండు సింక్ అవుతాయి చూడండి ఎగ్జాక్ట్ గా లైన్ చార్ట్ గెటింగ్ అంతే ఇంకేంటి వేర్ ఇస్ ద స్టోరీ ప్రాబ్లం ఏంటి సో what not to take what not to see is important ఓకేనా సరే ఒక బొమ్మ ఉంది ఒక మనిషి జైల్లో ఉంటాడు కన్సల్టేషన్ పక్కా అవుతుంది అక్కడ ఎట్లా చేస్తారు సెల్ అక్కడ ఎంట్రీ లేదు కదా సి ఈ 4 అవర్ జోన్ ఎంటర్ అయింది 4 అవర్ జోన్ ఎంటర్ అయిన తర్వాత ఈ 4 అవర్ జోన్ నుంచి ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి మీరు 4 అవర్ జోన్ లో ఇచ్చారు సార్ ఇలా 4 అవర్ జోన్ ఎంట్రీ అయిన తర్వాత మనం 15 మినిట్స్ కన్వర్ట్ అవుతాం 15 మినిట్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇందులో ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి అంటే ఈ క్యారెక్టర్ కానీ ఇది కానీ ఫస్ట్ బ్రేక్ కావాలి బ్రేక్ అయ్యేటప్పుడు మనకు ఈ బ్రేక్ అయ్యేటప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఏమి ఇవ్వాలని మళ్ళీ ఫేర్ వాల్యూ గ్యాప్ చేయాలి ఇలా డాక్టర్ సార్ బాగా చెప్పుకున్న బయట పవన్
ఏమే అన్నది లక్ష్మణ్ అన్నది పేరెంట్స్ చేయాలి అలా. సో ఫస్ట్ ఇలా 15 మినిట్స్ వచ్చిన తర్వాత దిగేటప్పుడు మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఇవ్వాలి, ఐఎఫ్సి పడాలి. ఐఎఫ్సి పడిన తర్వాత మళ్ళీ ఐఎఫ్సి పడి మళ్ళీ ఐఎఫ్సి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. మీకు అర్థమైందా? యువర్ కన్ఫర్మేషన్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ టచ్ చేసిన వెంటనే కాదు. ఏదో మనం అంటాం కదా లైక్ కబడ్డీలో సెకండ్ లైన్ టచ్ చేస్తే గెలిచినట్టు కాదు. అది టచ్ చేసిందంటే అసలు స్టోరీ అప్పుడు స్టార్ట్ స్ట్రెచ్ చేసి కాల్ లేపితేనే పాయింట్ వస్తుంది. సో దిగిన తర్వాత ఐఎఫ్సి పడి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం. ఇంకో కన్ఫర్మేషన్ ఏంటి? ఇక్కడ 15 మినిట్స్ టచ్ చేస్తే మళ్ళీ 1 మినిట్కి వెళ్ళాలి. ఇప్పుడు అది కిందికి వస్తుంది కదా సార్, 4 hours 15 minutes కి టచ్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుందా పైకి వస్తుందా? ఏది 4 అవర్స్ టచ్ చేస్తే అక్కడ 4 hours 15 minutes ఉంది కదా ఆ. సార్, ఒకవేళ పై నుంచి రీప్లేస్మెంట్ అయితే అక్కడ టచ్ చేసి వెళ్ళిపోతుందా? 4 hours కి కూడా రావచ్చా? ఇక్కడికి రావచ్చు. కిందికి ఇక్కడ వస్తుందా? ఆల్రెడీ మిక్సింగ్ జోన్ ఉంది కదా, ఇది చూడండి ఈ ఏరియా ఏంటి? ఇట్స్ మిక్సింగ్ రైట్. 4 hours plus 15 minutes కదా సార్. నో. సో ఇక్కడ ఏంటి? ఇది ఈ జోన్, ఇది మోస్ట్, ఈ రెండు మిక్స్ అయినాయి కాబట్టి ఇట్స్ పవర్ఫుల్. సో ఆబ్వియస్గా రీప్లేస్మెంట్ వస్తుంది, ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? ఇది ఇక్కడ మళ్ళీ దీనికి ఇది బ్రేక్ చేయాలంటే ఇంకా దీనికి ఫుడ్ కావాలి, ఫేర్ వాల్యూ మీన్ దానికి లిక్విడిటీ కావాలి. ఆ లిక్విడిటీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ హియర్, హియర్ ఇట్ టేక్స్ లిక్విడిటీ అండ్ హియర్ కమ్స్ ద ఇప్పుడు దీని నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బ్రేక్ చేస్తుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేయడానికి ఈ లిక్విడిటీ సరిపోలేదు అనుకో, ఇంకా పైగా ఇక్కడ నుంచి తీసుకుంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుందా? ఎస్, ఇది కూడా సరిపోలేదు అనుకోండి, ట్రై చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఫెయిల్ అయ్యింది అనుకో, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ లిక్విడిటీ తీసుకుంటుంది. మీకు అర్థమైందా? సో ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ లిక్విడిటీ.